ఈరోజు టాపిక్ ఏంటి అంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎవ్వరికి ఓపికలు ఉండట్లేదు, మైండ్ డైవర్షన్ చేసుకుందాం అనుకోవట్లేదు, పోనీలే వదిలేద్దాం అనుకోవట్లేదు, ఏది చేయటం లేదండి. ఏది అనుకుంటే అది వెంటనే చేసేయాలి అమలు అనుకునే పరిస్థితులకు వచ్చినాయి. బెంగళూరులో కూడా ఆయన ఇస్రోలో పెద్ద సైంటిస్ట్ చేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన 70+ ఉన్న ఆయనకి ఒక దురుద్దేశమైన లక్షణం ఒకటి వచ్చింది. మానసిక స్థితి సరిగ్గా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాంటి మానసిక సమస్యలు ఉన్న వ్యక్తికి హాస్పిటల్లో ట్రీట్మెంట్లు, కౌన్సిలింగ్లు ఇప్పించాలి, అంతే కదా. ఆయనకి చనిపోవాలని అనిపించిందిట. ఒంటరితనంగా ఏముంటాం, జీవితం భారంగా ఉంది, చనిపోవాలని అనిపించింది. చనిపోయిన తర్వాత తనకి భార్య ఒకతే అయిపోతుంది, ఒక్కగానొక్క కూతురు, తన పనేదో తను అమెరికాలో ఉండి చేసుకుంటోంది, నేను చనిపోతే భార్య ఒక్కతే ఎలా ఉంటుందని చెప్పి ఆవిడ్ని చంపేశారు. పేపర్లోనేమో దుండు అదిమి చంపేశారని రాశారు. కొన్ని మీడియా ఛానల్స్లోనేమో గొంతు కోసి చంపేశారని రాశారు. చంపడమే కాకుండా ఆయన అందరికీ ఫోన్ చేసి చెప్పారట, బంధువులకి, రిలేటివ్స్కి, ఎవరికో ఇలా నేను చంపేశాను అంటే వాళ్ళు ఊరికే అనుకున్నారట. 2-3 సార్లు కూడా ఫోన్ చేసి చెప్తే అప్పుడు నమ్మి కంగారు పడి రావటం జరిగింది. కానీ ఆయన కూడా సూసైడ్ చేసుకుందాం, ఆత్మహత్య చేసుకుందాం అన్న టైంలో భయం వేసింది ఆయనకి. ఫ్యాన్ కురేసుకుందామంటే వేసుకోబుద్ధి కాలేదుట. ఇప్పుడు కోర్టుకి, పోలీస్ స్టేషన్లకి, జైలుకి వెళ్తే బాగుందా? జైల్లో వెళ్ళి కూర్చుంటే బాగుంటుందా? ఒక మనిషిని చంపేసి అక్కడ మీకు బాగుంటుందా? ఒక మనిషిని హత్య చేస్తే మనము జైలుకి పోతాం, పోలీస్ కోటింగులు ఉంటాయి, జీవితం వ్యర్థం అవుతుందని ఏ మనిషి ఆలోచించట్లా. ఎవరికి వాళ్ళు సొంత చేతుల్లో సొంత చట్టాలు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. భార్య దొరికితే భార్యని, పిల్లలు దొరికితే పిల్లల్ని, లేకపోతే తల్లే పిల్లల్ని చంపేసేసి ఈ రకమైన హింసకి దారి తీస్తుంది సమాజం. పెద్దవాళ్ళ దగ్గర ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఒక చోట ఉండి ఏ రకమైన సమస్యలు లేకుండా ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ చక్కగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఒకళ్ళని కంటున్నారు, ఇద్దరిని కంటున్నారు, వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు. వీళ్ళు లేచినప్పుడు వాళ్ళు పడుకుంటారు, వాళ్ళు పడుకున్నప్పుడు వీళ్ళు లేస్తారు. ఫోన్లు చేయాలన్నా కూడా అమ్మాయి ఇప్పుడు మేము బిజీగా ఉన్నాం, ఇప్పుడు అమ్మాయిని ట్యూషన్ తీసుకెళ్తున్నాం, ఇప్పుడు మా అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్తున్నాం, ఇలా ఏదో ఒక పని వంక వీళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా తృప్తిగా ఫోన్ మాట్లాడలేదని కూడా పెద్దవాళ్ళు అప్సెట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. ఎక్కువగా పెద్దవాళ్ళల్లో ఈ లోన్లీనెస్ అంతా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏం ఉపయోగం, మనం ఇంత సంపాదించాం, ఇంత కన్నాం, పిల్లలు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఒక్కళ్ళమే ఇలా ఉండిపోయాం, ఇలా మిగిలిపోయాం అనుకుంటున్నారు. కానీ అదే సంతోషాన్ని వెతుక్కోలేకపోతున్నారు. ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయొచ్చు, ఒక ఆశ్రమాలకు వెళ్ళి సర్వీస్ చేయొచ్చు, లేకపోతే చక్కగా ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి సర్వీస్ చేయొచ్చు, ఒక లైబ్రరీకి వెళ్ళి కూర్చుని కాసేపు 2 పుస్తకాలు చదువుకున్నా చక్కగా బయటికి వెళ్ళి కాలక్షేపం చేయొచ్చు. ఇదేది చేయకుండా ఒకరినొకళ్ళు చంపేసుకుంటే అయిపోతుంది, మనతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్తే అయిపోతుంది. ఇదో కొత్త ట్రెండ్ కనిపెడుతున్నారు. ఇంట్లో ఉండాలంటే ఎవరికైనా భయం వేస్తున్నాయి. బయట నుంచి వచ్చి ఎవడు చంపుతాడో తెలియదు, ఇంటి పక్క వాడిని ఏమంటే చంపుతాడో తెలియదు, ఇంట్లో వాడికి ఎవరైనా చనిపోవాలనిపిస్తే మన్నేం చంపుతాడో తెలియదు. ఇన్ని రకాల భయాల మధ్యలో పని అమ్మాయిని పెట్టుకుంటే అదేమన్నా బంగారం కోసం చంపుతుందో తెలీదు, లేకపోతే ఎవడన్నా తిడితే పగ పెంచుకుని వచ్చి చంపుతాడో తెలీదు. ఇన్ని భయాల మధ్యన బతకాల్సి వస్తుంది ప్రపంచంలో మనుషులు. ఇది పరిస్థితి. అందుకని సైంటిస్ట్ అయ్యి ఉండి ఇస్రోలో పనిచేసి రిటైర్ అయ్యి అంత మేధాశక్తి ఉంటుంది ఆయనకి. ఆ మాత్రం బుర్ర పెట్టి ఆలోచించద్దా? ఏ మనిషికైనా డిస్టర్బెన్స్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, లేకపోతే మానసిక వ్యాధులు కానీ ఉంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి, మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అడగండి, ఇలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నామండి, నాకు ఇట్లా చనిపోవాలని అనిపిస్తుందనో లేకపోతే మావిడిని చంపాలనిపిస్తుందనో కూడా మనం డాక్టర్లతో పంచుకుంటే ప్రతి దానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ప్రతి దానికి వైద్యం ఉంది. చక్కగా అలాంటి చోటకి వెళ్ళి కౌన్సిలింగ్లు తీసుకోండి. అంతేగాని మీకు తోచింది కదా నిద్రలేచి దుండు పెట్టి చంపేసి, భార్య ఏ రకంగా పడుకుంటుందండి భర్త పక్కన, లేకపోతే భర్త ఏ రకంగా పడుకుంటాడు భార్య పక్కన, ఎప్పుడు ఎవరు చంపేస్తారో తెలియకుండా, లేకపోతే వీళ్ళిద్దరిని పిల్లలు చంపేస్తారేమో భయంతో బతకడం. ఏంటి ఇదంతా? హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు, చంపవతలు పడేస్తున్నారు. ఏంటి ఇదంతా? అసలు అంత భయానకంగా మారిపోతుంది. కౌన్సిలింగ్లు తీసుకోండి దయచేసి. బయట పెద్ద పెద్ద కౌన్సిలింగ్లు బయటకు వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో ఉంటే తీసుకోండి, ఓకేనా?